హాయ్ అండి. ఫ్రిడ్జ్‌లో గ్లాస్ పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది. కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూసేయండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, సిస్టర్ మీరు ముందుగానే చక్కగా విషెస్ తెలుపుకుంటున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది, ఇలానే చెప్తూ ఉండండి అని ఒక సిస్టర్ కమెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు ఇచ్చిన కాంప్లిమెంట్కి. సో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరిలో మరి ఎవరైతే మరి బర్త్డే జరుపుకునే వాళ్ళు ఉంటారు, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళందరికీ కూడా నేను విషెస్ తెలపాలని నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తాను సిస్టర్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా వాటర్లో క్లీన్ చేసేసి తినేస్తూ ఉంటాం. అలా తినడం వలన మనకి వాటిపై ఉన్నటువంటి కెమికల్స్ అనేవి మందులు కొడుతూ ఉంటారండి, అవనేవి పోవన్నమాట. సో దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి ఈ విధంగా మీరు తెచ్చుకున్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒక అర టీ స్పూను పసుపు, ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని ఈ విధంగా ద్రాక్షలు కానీ దానిమ్మలు కానీ అలానే యాపిల్ కానీ ఇలాగా మనం చక్కగా హాట్ వాటర్లో, మరి హాట్ వాటర్లో కాదండి, కొద్దిగా గోరువెచ్చని వాటర్లో ఇలాగా క్లీన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ మామూలు వాటర్తో ఇలా క్లీన్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ఎందుకంటే ఇలాగా ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఎక్కువగా కెమికల్స్ వేసి మందులు అవి వేసి పండిస్తూ ఉంటారు. మనకి తెలియకుండానే వాటిపైన కెమికల్స్ ఉంటూ ఉంటాయి. ఒకరి చేతుల నుండి మరొకరి చేతులకు వస్తూ ఉంటాయి కదా. ఇలా మనం క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ విధంగా నేను ఎక్కడైతే ద్రాక్షలు అయితే మీకు చూపిస్తున్నానండి ఎగ్జాంపుల్ కోసం. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో క్లీన్ చేసేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ విధంగా గ్యాస్, మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం కదండి, గ్యాస్ బర్నర్లో ఒక్కోసారి సైడ్ నుంచి ఆ మంట అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా మంట వేస్ట్ అవ్వకుండా మనకి ఎక్కువ రోజులు మనకి గ్యాస్ అనేది రావాలి అంటే, మన మనీని ఆదా చేసుకోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఇలాగ బర్నర్స్ అన్ని రెండింటిని కూడా ఇలా తీసుకున్నాను. దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి కొద్దిగా నిమ్మరసం వేసుకొని మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ పేస్ట్, అది కొంచెం ఈ విధంగా వేసేసుకొని ఇలా కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి. ఇలా హాట్ వాటర్కి మనకి ఆ డస్ట్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అనమాట. సో నిమ్మరసం వేసాము, అలానే దీనిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, ఒక అరమూత వెనిగర్ కూడా వేసుకొని మీరు యూజ్ చేసుకునే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ తీసుకొని ఇలాగ మనం యూజ్ చేయింది పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్ పెట్టి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసామనుకోండి, మనకి తెలియకుండా హోల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అంటే రైస్ కానీ పాలు కానీ టీ కానీ పొంగిపోయినప్పుడు ఆ హోల్స్ అనేది, ఆ నలకలు అనేవి దాంట్లోకి వెళ్ళిపోయి హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల హోల్స్ మనకి ఇవైతే ఇలా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా బాగా డస్ట్ పట్టేసి నాకు సైడ్ నుంచి అంతా కూడా గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. సరే ఇంకా ఈ బర్నర్స్ని అయితే ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఆ వాటర్లో నానబెట్టేసి తర్వాత ఒక బ్రష్ తీసుకొని పాతది ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎందుకంటే మనం ఈ విధంగా 1 మంత్కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి గ్యాస్ కూడా ఎక్కువ రోజు ఆదా అవుతుంది. సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా సైడ్ నుంచి కూడా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన పని కూడా ఈజీగా అయిపోతుంది అనమాట, త్వరగా అయిపోతుంది. సో ఈ విధంగా మనకి గ్యాస్ మంట చక్కగా వస్తేనే కదండి మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి.
కానీ నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన చేతులకు ఒక్కోసారి దురద అనిపిస్తూ ఉంటుంది. గజ్జి, తామర అలాంటి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క ఎక్కువగా దురదతో బాధపడుతున్నాను, ఏదైనా ఒక టిప్ చెప్పమని. సో ఎక్కువగా దురదతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి చిన్న టిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని ఈ విధంగా మనం చేతులు చక్కగా ఇలా రోజు మొత్తంలో అంటే 1 డేలో ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ ఈ విధంగా మీకు ఎక్కడైతే దురద ఉందో ఆ ప్లేస్లో ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఆ దురద అనేది త్వరగా తగ్గుతుంది. మనకి ఇందులో యాంటీబయాటిక్గా పసుపు వేసాం కాబట్టి, అలానే సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్న అదంతా కూడా పోతుంది. అలానే క్రిములు అవన్నీ కూడా దురద సమస్య కూడా తగ్గుతుందండి. ఇలా రోజు 1 డేలో 3-4 టైమ్స్ ఇలా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి దురద అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. కుక్కర్లో మనం వంట చేసేటప్పుడు ఒక్కోసారి అన్నం కానీ అలానే కర్రీ కానీ లేదంటే పప్పు కానీ చేసేటప్పుడు ఈ విధంగా ఒక్కొక్కసారి విజిల్స్ అనేవి త్వరగా రావు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా. ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ముందుగా ఇలాగా మూతకి విజిల్ తీసేసి ఇలా హోల్స్ దగ్గర కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకొని దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఆ నిమ్మ తొక్క పెట్టి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో. ఇలా నేను బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత నిమ్మరసం వేస్తే నొరగలాగా వస్తుంది కదా, ఆ నొరక్కే లోపల ఉన్నటువంటి నలకలన్నీ కూడా వచ్చేస్తాయండి. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇలా నీడిలోనికి దారం ఎక్కించేసుకొని ఇలా హోల్స్లోని పోనిచ్చి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఏమైనా నలకలు ఉన్నా కూడా అడ్డం పడినా కూడా అవి ఈజీగా తొలగిపోతాయి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల దానిపైన డస్ట్ ఉన్న క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్నదంతా కూడా తొలగిపోతుంది. సో మన పని కూడా ఈజీగా అయిపోతుంది, విజిల్స్ కూడా త్వరగా వస్తాయన్నమాట. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక పిన్నిని కానీ ఒక నీడిల్ కానీ తీసుకొని ఇలా హోల్స్లోనికి పోనిచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా అప్పుడప్పుడు మనం 1 మంత్కి ఒకసారి కానీ ఇలాగా 2 వీక్స్కి ఒకసారి కానీ ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల కుక్కర్ అనేది మనకి త్వరగా రిపేర్ రాకుండా ఉంటుంది. మన పని కూడా ఆగిపోకుండా త్వరగా చేసుకోవచ్చు. ఇలాగ మనకి అడ్డం పడినటువంటి నలకలను కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఈ విధంగా పిన్ పట్టి నేను ఇక్కడ పిన్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను చూడండి. ఇలా హోల్స్లో నుంచి పోనిచ్చి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్కోసారి మనకి చాకులు అందుబాటులో లేనప్పుడు ఇలా సిజర్తో అయినా ఎన్ని ఆనియన్స్ అయినా చాకులాగా కట్ చేసేసుకోవచ్చండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చూసారు కదా, ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. సో ఒక సీజర్ తీసుకొని మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చండి. సో మనం చాకుతో అన్నా కూడా ఇలా సీజర్తో కట్ చేయటం వల్ల కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. మనకు ఏ విధంగా కావాలన్నా ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. చాకులు మనకి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు ఇలా సీజర్తో అయినా ఈజీగా ఇలా అయితే ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తొక్క పైన ఇలా బేకింగ్ పౌడర్ వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఏంటా అద్భుతం అనుకుంటున్నారా? అవునండి, నిమ్మ తొక్క ఉంటుంది కదా, మనం యూజ్ చేయని నిమ్మ తొక్క అయినా లేదంటే రసం ఉన్న నిమ్మ వద్దనైనా ఒక ఆరవద్దను తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా చక్కగా కిచెన్ సింక్ ట్యాప్స్ దగ్గర ఈ విధంగా బాగా తెల్లగా అయిపోతూ ఉంటాయి కదండి ట్యాప్స్. మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన ఉన్నటువంటి తెల్ల మరకలు అనేవి పోకుండా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా పడేసే నిమ్మ తొక్కతో ఈజీగా ఈ విధంగా ట్యాప్స్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ట్యాప్స్ని క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఇలా నా టైల్స్ అయితే తెల్ల మరకలు అయితే పడిపోయినాయండి, ఇంకా అవి అయితే పోవడం లేదు. సో ఈ విధంగా నేను ట్రై చేసిన తర్వాత ట్యాప్స్ కూడా చక్కగా క్లీన్ అయ్యాయి, అలానే టైల్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోయాయండి. మనకి ఎంత క్లీన్ చేసినా లిక్విడ్ వేసినా సోప్ వేసినా ఆ తెల్ల మరకలు అనేవి పోవు కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టైల్స్ మీద ఉన్నటువంటి ఆ తెల్ల మరకలు కానీ ట్యాప్స్ మీద ఉన్నటువంటి తెల్ల మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఎందుకంటే మనం గిన్నెలు కడిగేటప్పుడు సోప్ మరకలు కానీ లిక్విడ్ మరకలు కానీ ఇలాగ ట్యాప్స్ పైన పడిపోయి అలానే మరకలు పడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల చక్కగా క్లీన్ అయిపోతాయి. ట్యాప్స్ కూడా ఎక్కువగా రిపేర్ రాకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ట్యాప్స్ అనేది చక్కగా మెరిసిపోతాయండి. ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెరిసిపోతుంది. సో తేమ లేకుండా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత
కొద్దిగా కొబ్బరి నూనె కానీ వ్యాజ్లిన్ కానీ ఇలా ట్యాబ్స్కి అప్లై చేయడం వల్ల ట్యాబ్స్ అనేవి మనకి చక్కగా రిపేర్ రాకుండా ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటాయండి. సో ఈ విధంగా మనకి కొబ్బరి నూనె కానీ వ్యాజ్లిన్ కానీ చక్కగా ఇలాగా అప్లై చేయడం వల్ల మనకు చూడటానికి చాలా నీట్గా మెరిసిపోతాయి. అలానే మనకి ఎక్కువగా సోప్ మరకలు కానీ లిక్విడ్స్ మరకలు కానీ ఇలా మనం అప్లై చేయడం వల్ల ఆ మరకలు అనేవి మనకి పడకుండా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంకా యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఒక కవర్ని తీసుకోవాలండి. క్యారీ బ్యాగ్లు ఉంటాయి కదా, మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్స్ కానీ లేదంటే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు క్యారీ బ్యాగ్లు వస్తూ ఉంటాయి కదా. ఒక క్యారీ బ్యాగ్ని తీసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జులను కట్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో అంతే కొంచెం ఎక్కువగా అయిపోతుందని నేను కొంచెం స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జులను కట్ చేసి 2 పార్ట్లుగా చేసుకోవాలి. ఇలా ఒకదానిపై ఒక పార్ట్ వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కొద్దిగా అప్లై చేసి కొద్దిగా సాల్ట్ కూడా అప్లై చేయాలండి. ఇలా ఈ 2 పార్ట్లు కూడా ఇలా పైన కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒకదానిపైన ఒకటి వేసేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల డీప్ ఫ్రిడ్జ్లో మనం చక్కగా ఇలా ఈ కవర్స్ వేయడం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు, కరెంటు బిల్లు కూడా చక్కగా తక్కువగా వస్తుందండి. సో ఇలా ఒక కవర్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనం ఏదైనా కర్రీస్ బాక్సులు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. చికెన్ కానీ మటన్ కానీ లేదంటే ఫిష్ కానీ లేదంటే మనం ఏదైనా పెడుతూ ఉంటాం. అవి అతుక్కుని త్వరగా రావండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఐస్ గడ్డ కట్టేసి చాలాసేపటికి రావు కదా. ఈ విధంగా ఒక కవర్ వేయటం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు. అలానే మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది, కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక నిమ్మ బద్దని దానిలో వేసేసి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా బాయిల్ చేసుకుంటే చక్కగా మనకి పగిలిపోకుండా ఎగ్స్ అనేవి చక్కగా వస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి పాతవి పిల్లలవి టీ షర్ట్స్ కానీ ఇలాంటివి బన్నీలు ఉంటాయి కదండి, అంటే కాటన్స్ బండిలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా మనం కొద్దిగా చిరిగినాయి అనుకోండి పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా మధ్యకి తిరగలు తీసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మిక్సీ పైన ఈ విధంగా డస్ట్ పడకుండా చక్కగా ఇలా పెట్టేసుకొని ఈ టీ షర్ట్ని చక్కగా ఇలా పెట్టేసుకొని దీనిపైన వేసామనుకోండి, దీనిపైన డస్ట్ పడకుండా ఉంటుంది. మనకి చక్కగా మిక్సీ కూడా త్వరగా రిపేర్ రాకుండా ఎక్కువ రోజుల మన్నిక అనేది ఉంటుంది. సో ఈ విధంగా పాత టీ షర్ట్ని పడేయకుండా ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మిక్సీ కవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డస్ట్ పడకుండా మనకి ఎక్కువ రోజులు మిక్సీ అనేది మన్నిక అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా సాల్ట్ గ్లాస్ని తీసుకెళ్ళి గ్లాస్తో సహా ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ త్వరగా గడ్డ కట్టదు. అలానే మన కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది, కరెంటు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. సో సాల్ట్ ఇలా గ్లాసులో వేయడం వల్ల సాల్ట్ అనేది మనకి ఎక్కువగా ఐస్ త్వరగా గడ్డ కట్టనిదనమాట. సో మనకి కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది మీరు కూడా కమెంట్ చేయటం వల్ల నాకు కూడా మరి తెలుస్తుంది కాబట్టి మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. అంతకంటే చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడమే కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మీకు అందరికీ కూడా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి కదండి, అందరికీ కూడా మరి అందరూ కూడా పాస్ అవ్వాలని ఎంతగానో ఆ దేవుణ్ణి ప్రార్థించాను. అందరూ కూడా పాస్ అయ్యారని అనుకుంటున్నాను. సో మీరు మరి మీ పిల్లలు ఎవరైనా 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మంచి మార్కులు వచ్చి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ ఆనందాన్ని నేను కూడా షేర్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైనా ఉంటే మీ పిల్లలు 10th రిజల్ట్స్ వచ్చి ఉంటే తప్పకుండా మంచి మార్కులు వచ్చి ఉంటే చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.